అసెంబ్లీకి వెళ్లే అన్ని దారుల వద్ద ఆంక్షలు విధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల వద్ద నిఘా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ విద్యానగర్లో చుక్కా రామయ్యను పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. చెలో అసెంబ్లీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. చెలో అసెంబ్లీకి బయలుదేరిన వామపక్ష నేతలను వరంగల్ జిల్లా జనగామ స్టేషన్ కన్పూర్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా అరెస్టులు కొనసాగుతున్నాయి. వరంగల్, నల్గొండ జిల్లాలో వందలాది మంది ప్రజా సంఘాల నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. నిడమనూరులో 20 మంది, చోటుపల్లిలో 10 మంది, కోదాడలో సిపిఎం డివిజన్ కార్యదర్శి జుట్టుకొండ బసవయ్యను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్లో సిపిఐ జిల్లా కార్యదర్శి రామ్ గోపాల్ రెడ్డితో పాటు 10 మందిని అరెస్ట్ చేశారు. చెలో అసెంబ్లీని అడ్డుకునేందుకు ప్రజా సంఘాల నేతలను ఎక్కడ కనిపిస్తే ఎక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. అరెస్టులతో ప్రజల ఆకాంక్షలను అణచివేయలేరని చుక్కా రామయ్య అన్నారు. ప్రజల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేశారు. వరంగల్ ఎన్కౌంటర్పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలంటున్న చుక్కా రామయ్యతో మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ ఫేస్ టు ఫేస్. చలో అసెంబ్లీ సందర్భంగా ఈరోజు హైదరాబాద్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. అయితే చుక్కరామయ్య గారిని కూడా ఇంట్లో గృహ నిర్బంధం చేసినటువంటి పరిస్థితి పోలీసులు మనం చూడొచ్చు. ఉదయం నుంచి కూడా చుక్కరామయ్య గారి ఇంట్లో పోలీసులు ఉన్నారు. ఆయనను మార్నింగ్ వాక్ వెళ్ళడానికి కూడా ముందుగా వచ్చి అడ్డుకున్నటువంటి పరిస్థితి. చుక్కరామయ్య గారు చెప్పండి, ఈ పరిస్థితిని ఎట్లా చూస్తారు సార్? మార్నింగ్ నుంచి ఏం జరిగింది మీ ఇంటి దగ్గర? ఉదయం 5 గంటలకు సబ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. అయ్యా, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామండి అని చెప్పారు. మంచిదే, నేను ఒక పౌరునిగా ప్రభుత్వం యొక్క ఆజ్ఞలను పాటిస్తాను. తప్పకుండా నేను మీకు నేను అరెస్టుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాను. అని మా ఇంట్లో ఈనాడు వాకింగ్ చేయకుంటే మీరు మంచిది కదా అని అన్నారు. వాకింగ్ చేయకుంటే నా శరీరంతో సహకరించదు, కాబట్టి వాకింగ్ చేసే అవకాశం ఇవ్వండి అని అడిగాను. ఈ కాంపౌండ్ వాళ్ళలోనే వాకింగ్ చేయండి అంటే దానికి శరీరం అవుతుందో అంగీకరించదు. దీనికి ఈ వయస్సులో ఆరోగ్యం చూసుకోవాలి కదా అంటే, మీకు అభ్యంతరం లేకపోతే మీ వెంబడి 2 సబ్ ఇన్స్పెక్టర్స్ని ఇస్తాం, వాకింగ్ చేయండి అన్నాడు. కానీ ఎవరితో మాత్రం మాట్లాడకూడదు. మంచిది అన్నాను. నేను నా ఆక్షేపణ తెలియపరుస్తామనే కానీ నేను ప్రభుత్వం యొక్క అరెస్టులను ఎంత ఖండిస్తానో దాన్ని ఎంతో పాటిస్తాను. ఇది మాత్రం 2 ఉన్నాయి నా దగ్గర. ఎందుకంటే ఇదివరకు నేను తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా పాల్గొన్నాను. అక్కడ కూడా నేను అరెస్ట్ అయ్యాను, 2 ఏళ్ళు జైల్లో ఉన్నాను. కాబట్టి ప్రభుత్వానికి మేము ఎత్తున్నదో ఇది తిరుగుబాటు కాదు, మా యొక్క ప్రొటెస్ట్ మాత్రమే చెప్పదలిచాము. నేను ఎవరితోనూ కూడా మాట్లాడకుండానే వచ్చాను. ఇప్పటికి కూడా ప్రభుత్వానికి మరొకసారి చెప్తున్నాను నేను, ఇది తెలంగాణ రాష్ట్రం ఎన్నో త్యాగాల తర్వాత ఏర్పడ్డది. కొన్ని విలువలను పాటించడానికి కోసం ఏర్పడినటువంటి విలువల లోపల చేసిన పనిని ఒక న్యాయసమ్మతంగా చేయండి. న్యాయసమ్మతంగా అంటే అడుగుతున్నది కూడా ఒక సిట్టింగ్ జడ్జితోని ఆ సంఘటన విచారింపజేయండి. అది ఎవరి కోసమో కాదు, మీ యొక్క విలువలు మీరు కాపాడుకోవడానికి నేను ఈ మాట చెప్తున్నాను. మనం జరిగిన విషయాన్ని న్యాయ విచారణ జరగడం అని చెప్పడం అది ప్రజల యొక్క హక్కు. అది సార్, అరెస్టులు కొనసాగుతున్నాయి సార్. అరెస్టులను మీరు ఏ విధంగా చూస్తారు సార్? అరెస్టులతోని సమస్య పరిష్కారం కాదు. ప్రజల యొక్క ఆవేదన ఎంతో మీకే తెలుస్తుంది. అరెస్టులతోని మీ ఉద్యమం అనసబడ్డదా అని అడుగుతున్నాను. మీరు
మీరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎత్తున్నదో ఉద్యమం నడిపించారే, అరెస్టులతోనే ఎత్తున్నదో ప్రభుత్వం అణచగలిగిందా? ప్రజల ఆవేదనతో దినదినం పెరుగుతుంది. దాంతో ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు దాన్ని ఆలోచించి ఆ సమస్యకు పరిష్కారం చూపించాలి. కానీ పోలీసులతో ఉన్న శాంతి భద్రతలు కాపాడతారు, కానీ పౌరులు కూడా అవుతున్నదో ఈ ప్రభుత్వాల యొక్క క్షేమం కోరుతారు కాబట్టి సహకరిస్తారు. కానీ ప్రజల యొక్క వాంఛన మాత్రం అవుతుందో పోలీసులు అణచలేరు. థ్యాంక్ యూ సార్. ప్రజల యొక్క వాంఛను పోలీసులు అరెస్టులతో అణచలేరు అనేటువంటి మాటను చుక్కారామయ్య గారు చెప్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఒక దృశ్యము. చుక్కారామయ్య గారు కూర్చొని ఉన్నారు, 2 పోలీసులు ఎదురుగా కూర్చొని ఉన్నారు. ఆయన నివాసంలో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉదయం నుంచి అరెస్టులు కొనసాగుతున్నాయి, తెలంగాణ వ్యాప్తంగా ఏ విధంగా చలో అసెంబ్లీకి వచ్చే వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారు అనే దానికి ఇది ఒక ఉదాహరణగా మనం చూడాల్సి ఉంటుంది. వీడియోస్ నారాయణతో ఇస్మాయిల్, సాక్షి టీవీ, హైదరాబాద్.